పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు మంచి చేయగలుగుతామన్నారు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. బుచ్చిరెడ్డిపాలెంలోని జొన్నవాడ గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గాన్ని చూపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థలను సరిదిద్దుతూ సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని తెలిపారు. నచ్చిందా? బాగా జరుగుతుందా వ్యాపారం? ఎక్కడుంటావు? పెన్షన్ ఏమైనా వస్తుందా? మీ ఆయన పెట్టావా పెన్షన్? దండిగుంట్లో ఉంటారా? అది మార్పించుకో, పెన్షన్ వస్తుంది. మనం అధికారంలోకి వచ్చేటప్పటికి 40 లక్షల అప్పులో ఉన్నాం స్వామి. కనీసం బ్రహ్మోత్సవాలు చేసుకునే పరిస్థితిలో లేవు. మన దగ్గర డబ్బులు లేవు. ఈ రోజు అకౌంట్ లో 1.5 కోటి ఉంది అమ్మవారికి. సో అట్ట డబ్బులు లేవు. ఆ రోజు మనము అప్పు తీసుకొని మన అంటే ఫిక్స్డ్ ఓపెన్ చేసి మనం చేసాం. ఇప్పుడు అది కంప్లీట్ చేసి మళ్ళీ 1.5 కోటి మనం ఆ అకౌంట్ లో వేసుకోగలిగామంటే నిజంగా ఆమె డబ్బులు ఆమె కాపాడుకుంటుంది. మనం ఎవరైనా కాపాడవల్ల. మేడం, నేను అమ్మవారి సేవ చేస్తాను. వంశపారంపర్యంగా 1,40,000 శాలరీ మేడం ఇచ్చి అమ్మవారి సేవ చేసుకుంటూ ఆస్థాన పురోహితుడిగా మా నాన్న తర్వాత నేను చేసుకుంటున్నాను మేడం. నేను ఎంకామ్ ఎంబీడీ చేశాను. తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టుంది స్వామి? థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారి దయ వల్ల మీకంతా ఏం ఉండకూడదు. బాగా జరుగుతుందా? షాపా పట్టుకో. ఎవరికైనా పెన్షన్ వస్తుందా? 4,000 వస్తుందా? మనవడు మనవరాలు ఉన్నారా? ఏం చేస్తున్నావు? ఏమి జాబ్? ఏం చదువుకున్నావు నువ్వు? బిఈ కంప్లీట్ చేస్తే ఆన్లైన్ లో జాబుల కోసం సర్చ్ చేయటంలా? సరే, నువ్వు రేపు మేము ఒక 2 months లో జాబ్ మేళ పెడతాం, అక్కడ అప్లై చేయి. సరేనా? ఏం బిఈ చేసావు? ఎలక్ట్రికల్. సరే, అట్లనేలే. ఏమైనా ఉంటే చెప్పు, నాకు అప్లై చేసి ఎక్కడైనా చెప్పు, నేను చేస్తాను.